మొదటి తిమోతికి వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు మైక్లో ఎవరన్నా చదివి నాకు సహాయం చేయండి అన్న. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చాలు. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్న ఈ మాటలు ఏమంటున్నాడంటే, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమన్నాడు ఇక్కడ? మాటల్లోనూ దేనిలంట? మాటలోను. కొన్ని ఇక్కడ మనకు రాయబడిన మాటలు మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నిజమే, తను దేవుని యొక్క పరిచర్యలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎలాగైతే మాదిరికరంగా జీవించాడో తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో కూడా అదే చెప్తున్నాడు. ఎందుకు అంటే ఈ దినమందున మరి దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసానికి సంఘానికి ఆయన బోధించాలంటే మొదట ఆయన మాదిరిగా ఉండాలి. అంతే. అంటే ఇంట్లో తల్లిదండ్రులను బట్టే బిడ్డలు కూడా నేర్చుకుంటారు. మనం ఏదైనా ఒక అలవాటు నుంచి మనం విడుదల పొందితే మనం ఏదైనా చెప్పగలుగుతాం. బిడ్డలు చూసేది ఎవరిని చూస్తారు ఇంట్లో? చెప్పండి. పిల్లల్ని పద్దాకే అమ్మోళ్ళు ఎవరన్నా ఫోన్ చూడబాకరు అన్నావు అనుకో, ఈ పిల్లోడు గబుక్కునే ఉంటాడు, నువ్వు చూస్తలేదేంటి అంటాడు. అంటే ఏదైనా గనక ఒకవేళ పిల్లలకి ఏదైనా మాట చెప్తున్నప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళు సమాధానం చెప్తున్నారంటే ఏంటి? వాళ్ళలో ఏదో ఒక లోటును వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళలో ఏదైనా ఒక లోటును చూసినప్పుడు వాళ్ళు వెంటనే పిల్లలు ఏమంటారంటే, నువ్వు అలా మాట్లాడలేదా, నువ్వు నిన్న అబద్ధం చెప్పలేదేంటి, నా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆయన లేడని చెప్పావుగా. ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటారు? మా అమ్మ అబద్ధాలు బాగానే ఆడుతుంది, మా నాన్న ఇంట్లోనే ఉన్నాడుగా, ఆ మంగళవారం వచ్చిన ఎమ్మటే అడుగుతూ ఉంటాడు, ఏమ్మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడగగానే ఆయన లేడు కానమ్మా, ఆయన వచ్చి నాకు అడిగి ఆయన ఎక్కడ ఉంటాడు? వాళ్ళు బండి చూసినే వస్తారు, వాళ్ళు బండి ఇంట్లోనే ఉందన్న సంగతి తెలుసు వాళ్ళకి. అయినా ఇంట్లో అబద్ధాలు ధారాళంగా మాట్లాడుతున్నప్పుడు పిల్లలకు అర్థం అవుద్ది, మా అమ్మ కూడా ఏమవుతుంది, అబద్ధాలు ఆడుతుంది కాబట్టి మేము కూడా అబద్ధాలు ఆడవచ్చు, మా అమ్మ కార్తీక దీపంగా చూస్తుంది కాబట్టి మేము కూడా చూస్తాం. అంటే మాదిరి అనేది మొదట పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారంటే తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటారు. అలాగే సంఘములో కూడా ఎవరు ఎలా నడుచుకోవాలనేది దైవజనుడిగా నువ్వు మొదట మాదిరిగా ఉండు. అవును, ఎప్పుడు అంటే మొదట నువ్వు అంటాడు ఈ సంగతులను ఏమన్నాడు అక్కడ? ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించు. ఏ సంగతులు అంటే సంఘములో కొన్ని పరిస్థితులు ఉంటాయి. మీరు 7, 8 వచనాలు మీరు చదివితే కొంచెం అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ఏ ముచ్చట్లు అంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొని. ఏం చేయాలి? నీకు నీవే సాధకము చేసుకొని శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఎప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైందున అది అన్ని విషయములలో కూడా ఏమవుతుంది? అది ప్రయోజనకరమైంది. అవును, సంఘములో నీ వీటి గురించి ముందు సంగతులను బోధించు. వాళ్ళకి ఏంటంట? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలంట.
ఏ ముచ్చట్లయ్యా? అంటే ముసలోళ్ళే మాట్లాడుకుంటారా, పిల్లలు ఇంకా మాట్లాడుకోరా? కొన్నిసార్లు మనుషులు వాళ్ళు మాట్లాడే మాటలు, ఎందుకంటే ఆ మాటలు కొన్నిసార్లు సంఘంలో కూడా కొంతమంది చెవులు కొరుక్కుంటూ ఉంటారు. నీ గురించి చెప్తున్నాడు పాస్టర్ గారు అంటూ ఉంటాడు. అంటే మనుషుల్లో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నా గురించి మాట్లాడారని చెప్పుకోరు, నీ గురించి ఇట్టా పుడుతూ ఉంటాడు ఒక్కడ. చూసావా అట్టెళ్ళి ఇట్టెళ్ళి మొత్తానికి కానుకలు దగ్గరికి వెళ్తున్నాడు పాస్టర్ గారు, చూసావా ఎంతసేపు ఎట్టయినా. అంటే రకరకాలైన మనుషుల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ లేక ఆ మాటలు అనేది జరగవు. ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలంట? విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేయాలి? మొదట సాధకము చేసుకో. అంటే ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది కనుక నీవు భక్తిలో నువ్వెప్పుడు కూడా సాధకం చేసుకోవాలా, ప్రాక్టీస్ అవ్వాలా. ఎప్పుడు కూడా నీ భక్తిలో నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దినదినము కూడా మనము రోజుకి మనము ఆత్మలో మనము ఎదగాల. ఎలాగూ నీవు అన్ని విషయాల్లో కూడా ఈ లోకంలో కొంచెం చదువులో ఎలాగైతే ఎదగాలనుకుంటున్నావో, అలాగే కొంచెం ఆర్థికంగా నువ్వు ఎప్పుడైతే ఎలాగ ఎదగాలనుకుంటున్నావో, ఈ లోక సంబంధమైన వాటన్నిటి విషయంలో కూడా నువ్వు ఎలాగైతే ఎదగాలనుకుంటున్నావో నీ భక్తిలో కూడా ఎలా ఉండాలా? 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళ నుంచి ప్రార్థనకు వచ్చినా ఎక్కడున్నావురంటే అక్కడే. రక్షణ పొందేవా అంటే పొందుతాలేండి అంటాం. బాప్తిజం తీసుకున్నావా అంటే తీసుకుంటా పాస్టర్ గారు అంటాం. మరి ప్రభు బల్ల ఎప్పుడు పాల్గొంటావు అంటే టైం ఉందిలేండి. అంటే ఏంటి అంటే కొన్నిసార్లు మనుషులు ఎలా ఉంటుందంటే నా యొక్క ఆత్మీయ జీవితం విషయంలో వాళ్ళకి ఒక ఆశ అనేది లేనట్టుగానే, వాళ్ళకి లోక సంబంధమైన అన్నిటిలో ఎదగాలనుకుంటారు తప్ప ఆత్మలో కూడా ఎదగాలి అన్న ఆలోచన రాట్లా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే 8వ వచనం చదువుతున్నాను. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవిషములను రాబో జీవిషములను వాగ్దానముతో కూడిన అన్ని విషయములో కూడా ప్రయోజనకరమగును. అవునండి. అంటే దైవభక్తి అనేది ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా నీకు క్షేమాన్ని ఇస్తుంది, నీ కాపుదల ఇస్తుంది, నీకు విశ్వాసంలో ధైర్యంగా నిలబడటానికి దైవభక్తి ఉపయోగపడుతుంది. అలాగే ఏ రోజు చచ్చిపోయినా ఆ నిత్య రాజ్యం అనేది నువ్వు సంపాదించుకోగలుగుతావు. శరీర సంబంధమైనది కొంచెం మట్టుకు, అంటే మన బ్రతికున్నంత కాలమే ఏదైనా మనము అనిపించగలం. బాగా చదువుకోరా, మంచిది చదువుకో, చదువుకున్న దాన్ని బట్టి మంచి ఉద్యోగం సంపాదించుకుంటావు, మంచి కార్లు కొనుక్కుంటావు, మంచి గృహాలు సంపాదించుకుంటావు, నీ యొక్క ఫ్యామిలీని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు పెట్టుకోగలుగుతావు. అది కొంతవరకు. కానీ నీ డబ్బు, నీ జ్ఞానము, నీ తెలివితేటలు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు. మరి దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే నువ్వు దైవభక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే దైవభక్తి అనేది ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలో కూడా వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో కూడా ప్రయోజనకరము. అవునండి. దైవభక్తి అనేది ఇప్పుడే కాదు, నీకు రాబో తరములో కూడా నీ యొక్క భక్తిని బట్టి. అందుకని నీతిమంతుని యొక్క బిడ్డల వెడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తి ఉండట కానీ నేను చూచి ఉండలేదు. నీ నీతిని బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నీవు అనుసరించే నీ భక్తి ఎంతవరకు ఉంటుందో తెలుసా? నీ నీతి నీ పిల్ల తరాలకి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. అవునండి. నీ భక్తి అనేది నీ రాబోయే తరతరాలకు ఒక దీవెని సంపాదించుకుంటావు. నీతో కాదు, అబ్రహాము యొక్క విధేయత అనేక తరతరములకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నీ సంపాదించుకున్న నీ ఆత్మీయ స్థితి, నీ భక్తి. అందుకని నువ్వు భక్తిలో నువ్వు జీవిస్తే నీ బిడ్డలు కూడా ఆటోమేటిక్గా భక్తిలో ఆ ఆశీర్వాదం వాళ్ళు సంపాదించుకుంటారు. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఈ శరీర సంబంధమైన దాని మాట కోసమే, అంటే దానికోసమే మనం పుట్టల, ఈ యొక్క జానుడి పొట్ట కోసమే మనం బ్రతకలా.
ఈ రోజున మనం అనుకోవచ్చు కోటి విద్యలు దేనికోసం అంట? కూటి కోసమే. నిజమే, మనుషుల్లో అనుకునేది నువ్వు ఎంత జ్ఞానం కలిగినా కోటి విద్యలు సంపాదించినా ఈ యొక్క జానడు పొట్ట కోసం అనుకున్నావు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు యథార్థమైన జీవితం జీవించేవారు, వారు తరతరములకు ఒక ఆశీర్వాదం. అవునండి, దేవుడిచ్చే ఆశీర్వాదం అనేది అది నువ్వు ఊహించలేవు, అది నీ ఊహకు కూడా అందదు. నిజమేనండి, తరతరములకు ఒక ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు జీవించాలంటే ఇప్పటి ఆత్మీయ స్థితిని నువ్వు ఎప్పుడు కూడా చులకనగా ఎంచదు. అందుకని నీవు భక్తిలో దినదినము నువ్వు సాధకము చేసుకోవాలి. ఏమన్నాడు తిమోతితో ఇక్కడ? ఏమన్నాడు? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీవేం చేయాలా? సాధకము చేసుకో. నువ్వు ఎప్పుడు కూడా దినదినము నేను ఆత్మలో ఎదగాలి, బిడ్డల శరీరరీతిగా ఎదగాలని ఎలాగో కోరుకుంటామో ఆత్మలో కూడా నువ్వు ఎలాగ ఉండాలంట? దినదినము నువ్వు కూడా ఎదగటానికి ప్రాక్టీస్ చేయాలి. మొదటి రోజున మోకాళ్ళ నొప్పులు వచ్చేసి ఎక్కువసేపు ప్రార్థన చేయలేము. మనం వాకింగ్ చేసేటప్పుడు కూడా అలాగే అనుకుంటాం, ఇవాళ కొంచెం కాళ్ళు పట్టి అతను వాన వచ్చినట్టుగా ఉందిగా వద్దులే అనుకుంటాం. సరే, రెండో రోజు మరీ బద్దకిస్తే బాగోదని చెప్పేసి మళ్ళీ కొంచెం రౌండ్ వేసి వస్తే బాగుంటుంది కొంచెం అని అలాగూ దినదినము కొంచెం ఒక రోజున అరగంట నడిచేవనుకో, ఇంకొక రోజున ఒక 10 నిమిషాలు అలా పెంచుకుంటూ ఆ ప్రాక్టీస్ అనేది నువ్వు చేస్తే నీ బాడీ ఫిట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే శరీర సంబంధమైన దానికి కొంచెము మట్టు ప్రయోజనకరమైన దానికి మన సాధన చేసుకున్నట్లే నీవు దైవభక్తి విషయంలో కూడా ఏం చేయాలి? నీవు సాధకము చేసుకోవాలా. నిజమే, తిండిని పెంచుతున్నాం, ఆహారం రకరకాలుగా సిర్లెక్క స్టేజ్లు మారినట్టుగానే మనకి అన్ని రకాలైన ఫుడ్ అయితే మనం తీసుకోగలుగుతున్నాం శరీర సంబంధమైన దానికి. మరి ఆత్మ సంబంధమైన దానికి మనం అనుకున్నాం కొన్నిసార్లు, ఈ రోజు నుంచి నేను కొంచెం రోజుకు ఒక అధ్యాయం అన్న చదువుకుంటాను, ఒక అరగంటన్నా ప్రార్థన చేసుకుంటాను అనుకున్నావు అనుకో. అలాగూ నువ్వు దినదినము కూడా నువ్వేం చేయాలంటే కొంచెం వాక్యం లోతులోకి నువ్వు వెళతా ఉంటే ఆ వాక్యం ఏమవుతుందంటే నిన్ను కొంచెం ఆత్మీయ మెట్టులోకి నిన్ను అర్థమయ్యేలాగా, కొన్నిసార్లు నువ్వు ఇరుకులో కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆ వాక్యమే కొన్నిసార్లు నీకు జ్ఞాపకం వచ్చి నీ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు ఆ వాక్యమే కొన్నిసార్లు ఏం చేస్తుంటే నిన్ను ఆదరిస్తుంది. కొన్నిసార్లు మనకు బాధలో వేదనలో కొంచెం అలాగా అప్పులలో ఇంటి మీదకి వచ్చి తిడుతున్నారనుకో, కొన్నిసార్లు ఏం చేయాలి అర్థం కాక అలా కళ్ళంటి నీళ్ళు కాసుకుంటా అలా చూస్తే గోడ మీద చిన్న వాక్యం కనపడదు, భయపడకము నేను నీకు తోడుగున్నాను. ఆ మాట ఏమనిపిస్తుంది తెలుసా నీకు? ప్రభా నీ వాక్యమే నన్ను ఆదరించుదయ్యా, అవునయ్యా నీ వాక్యమే నన్ను ధైర్యపరచుదయ్యా, కొన్నిసార్లు నేను కుంగిపోతున్నానయ్యా, నిజమే నా కుటుంబంలో పరిస్థితులను బట్టి నేను చాలా కలత చెందుతున్నాను ప్రభా, కానీ నన్ను విడిచిపెట్టలేదు ప్రభా, నువ్వు నన్ను ఆదరిస్తున్నావయ్యా, నన్ను ధైర్యపరుస్తున్నావయ్యా. అవునండి, ఆయన వాక్యం ఏం చేస్తా తెలుసా? వాక్యం అందుకని అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యం ఏం చేస్తుందంటే నీ బాధలో నీకు నెమ్మదిస్తుంది. ఎందుకంటే ఆయన నిన్ను ఆదరించేవాడు. ఆయన పేరు ఆదరణకర్త. ఏం పేరు అయింది? ఆదరణకర్త. కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు ఎలాగా ఈ పనులను ఎలా చేసుకోవాలా, ఏం చేయాలా అర్థం కానప్పుడు కూడా ఆదరణకర్తగా నిన్నేం చేస్తారంటే నిన్ను ఆదరించే దేవుడు అండి. నిజమేనండి, ఆయన అంటున్నాడు. అందుకని నువ్వు ఎలా ఉండాలి అంటే మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు
మాదిరిగా ఉండు. అవునండి, ఈ మాటలు కొన్నిసార్లు పౌలు గారు చెప్పడం మాత్రమే కాదు కానండి, దేవుని యొక్క బిడ్డలుగా మరి మనమందరము కూడా ఆత్మలో మనము ఎదగాలని, నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మాట ఇచ్చాడు. ఎలాగ మాట ఇచ్చాడు అంటే, ఆయన ఏదైతే నీకు ఒక మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చి ఆయన చూపించాడు. అవును, ఎందుకంటే మన మాట అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి తప్ప మాట అడిదిప్పి మళ్ళా బొరలేయకూడదండి. ఒక్కసారి గనక నీ మాటలో తేడా వచ్చిందనుకో, నేను నమ్ముతారా? అందుకని తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అబ్బాయి, నువ్వు మాటలో జాగ్రత్తగా మాట్లాడు. అవునండి, ఎందుకంటే మాటలో కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకున్న కష్టం. రేపు డబ్బులు ఇస్తానని చెప్పినాక తర్వాత స్విచ్ ఆఫ్ చేశారనుకోండి, జనాలు ఏమనుకుంటాడు? నమ్ముతారా జీవితంలో? మళ్ళా నువ్వు గబగబా అబద్ధాలు తెగ ఆడేసి చేస్తావు అనుకో, అసలుకి ఎంత మాయగాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళ జనాలు, ఇక మనుషుల్లో అసలుకి ఏమి తెలియనట్టుగాని ఈ రోజున నిన్నెక్కడికి వెళ్ళా ఇక్కడే ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక మహానుభావుడైతే ఒక సందులోనే 4 ఫ్యామిలీలు పెట్టాడు తెలవకోకుండానే. తెలవకుండా ఒకళ్ళ మాటలు. ఎక్కడికో క్యాంప్కి వెళ్ళిపోయిన అంటున్నాడు, మళ్ళా చూస్తే ఎక్కడ ఉన్నాడు? ఈ మధ్య ఇప్పుడు అడ్వాన్స్గా టెక్నాలజీని బట్టి ఫోన్ నెంబరు గూగుల్లో చెక్ చేసుకుంటే ఆ లొకేషన్ కూడా చూపించేస్తుంది. ఇవాళ ఎక్కడున్నారో కూడా చక్కగా వెళ్ళిపోవచ్చు. ఆ ఫోన్ పట్టుకుంటే మొత్తం నీకు డిస్టెన్స్ సహా చూపించేస్తుంది. ఎక్కడ ఎవరు ఏ మాట్లాడుతున్నారో ఎక్కడ ఉంటున్నారో అన్ని విషయాల్లో ఈరోజు నా టెక్నాలజీని బట్టి. అంటే పాపం ఏదో పెళ్ళైన కొత్తలో పాపం తెలవక మా ఆయన పాపం చెప్పింది కరెక్ట్ అనుకుని నమ్మేసిన వాళ్ళు తర్వాత ఆడే అబద్ధాలన్నిటికీ వాళ్ళు ఏమనుకుంటారు? అబ్బో, అబద్ధాలు పుట్ట, మాట అనేది నికరం లేదు మనిషిలో. మనిషి మాట్లాడతాడు కానీ అన్నీ అబద్ధాలే. ఎక్కడ ఏదేదో అసలుకి నోరు తెరిస్తే సత్యం అనేది రాదు. నిజమే, ఎందుకంటే ఒక్కసారి గనక మనిషి యొక్క మాటలో తేడా గమనిస్తే ఆ మనిషిని మాటను బట్టి ఇక ఆలోచిస్తారు, పర్వాలా. అందుకనే ప్రభువు ఏదైతే మాట్లాడారో ఆ మాట చేసి చూపించారు. అవునండి, మత్తయి సువార్తలోకి ఒకసారి యేసు ప్రభు వారు ఏది మాట్లాడారో అది చూపించారు. అకండి 5వ అధ్యాయము 44వ వచనం చదువునాను ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూసారండి, ఏమన్నాడు ప్రభు? నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు అయ్యున్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేయండి. మరి తను అప్పగించడానికి ఇస్కరియోతను కూడా అలాగే ప్రేమించారా లేదా చెప్పండి? అంతము వరకు. ఎప్పుడు వరకు తెలుసా? పేతురు గారు పాదాలు ఎలా కడిగాడో ఇస్కరియోతు పాదాలు కూడా అలాగే కడిగాడు. మనమైతే అయినోళ్ళకి ఆకుల్లో కానివాళ్ళకి కంచాలన్నట్టుగా ఇష్టం అయిన వాళ్ళతో ఒకలాగన్నా ఇష్టం లేని వాళ్ళతో ఒకలాగన్నా మన భావాలు అహభావాలు అర్థమైపోతాయి. కానీ యేసుప్రభు అట్లా చేయలేదండి. పేతురు గారి పాదాలు ఎలాగైతే గిన్నెలో పెట్టి నీళ్ళలో వేసి గాడిని కడిగాడో సేమ్ అలాగే ఏ మాత్రం మార్పు లేకుండా ఇస్కరియోతు పాదాలు కూడా అలాగే కడిగి, నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే చేయండి అని ఒక మాదిరిగా మనకు ఆయన చేసి చూపించారు. అవునండి, చూడండి, ప్రభువారు చెప్పడం మాత్రమే కాదండి, ఆయన చేసి చూపించి మనకు ఒక మాదిరిగా శత్రువును ప్రేమించమన్నట్లుగానే ఆయన తన అప్పగించిన వాడు ఎవడై ఉన్నాడో ఎరిగి ఉండి కూడా అంతము వరకు కూడా అలాగే అతన్ని ప్రేమించాడు. అవునండి, అందుకనే మనము కొన్నిసార్లు మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు ఎన్నో మాట్లాడతారు ఎలక్షన్ వచ్చినప్పుడు, అన్నా నీకు రోడ్డు వేసేస్తాం లేకపోతే ఇల్లు కట్టించేస్తాం. కొన్నిసార్లు అనుకుంటారు, వాళ్ళు ఏంటంటే సెంటు నేల ఇచ్చారా, మేమైతే ఎన్ని సెంట్లు ఇస్తాం? 3 సెంట్లు అంటారు. మాట అంటమే. కొన్నిసార్లు అది క్రియల్లో రావటానికి వాళ్ళు ఎన్ని తిప్పలు పడతారనుకున్నా, బస్సు ఫ్రీ అంటారు. మరి రావటానికి మరి ఎన్ని చూసుకోవాలి వెనక ముందు.
తల్లికి వందనమా, ఇంకోటి ఏమైనా ఉందా, అమ్మ దీవెన, మొత్తానికి ఏదో ఒకటి ఒక పథకాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు అనుకోండి, అది ఇస్తే వాళ్ళు రేపొద్దున ఓట్లు వేయమని ధైర్యంగా వాళ్ళు అడుగుతారు వెళ్ళి, మేము ఏదైతే మీకు మాట ఇచ్చామో అవి చూసుకోండి అమ్మా, ఇదే నిజమైన ప్రభుత్వం, మేము ఇది చేసింది కరెక్ట్గా ఉందా లేదా అని మాకు చూసి మాకు ఓటేయండి, మీకు పెన్షన్ పెంచామా లేదా, మీకు ఇళ్ల స్థలం ఇచ్చామా లేదా, నీకు ఏది ఇచ్చారో నీకే తెలియదు, కానీ వాళ్ళు మాత్రం డేటా తీసుకొస్తారు. మీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీతో ఏమేమి ప్రయోజనం పొందుకున్నారో ఆ కార్డు మొత్తం ప్రింట్ అయ్యి ఇచ్చేస్తుంది. అబ్బో, ఎందుకు? మా ప్రభుత్వం, మేము ఒకసారి మీకు మాట ఇచ్చామంటే మా ప్రభుత్వం చేసి చూపించే ప్రభుత్వం, మాటలు చెప్పేది కాదమ్మా, శాతల ప్రభుత్వం అంటారా లేదా? మరి వాళ్ళని నమ్మి ఓటేయాలంటే వాళ్ళు ఏం చేయాలా? శాతల్లో కూడా చూపించాలి. అందుకని ఈ లోకం సంబంధమైన వాటిలోనే మనుషులు మాట కొరకు నిలబడటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారే. నువ్వు సంఘములోకి వెళ్ళినప్పుడు నువ్వు మాటలో కూడా వాళ్ళకి ఎలాగుండాలా? మాదిరికరంగా ఉండు. ఎందుకంటే మనుషులు రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని గమనిస్తారు, ఎలాగో మాట్లాడుతున్నారు, ఎలాగో చెప్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తారు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంట, కీర్తనగాడు రాశాడు చూడండి ఒకసారి, 55వ కీర్తన 21వ వచనం చదువునాను. 55వ కీర్తన 21వ వచనం. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి. ఎట్లాగా ఉంటాయంటమ్మా? ఎన్నపూస రాసినట్టే ఉంటాయి, మృదువుగా ఉన్నవి. అయితే వారి హృదయములో కలహమున్నది, వారి మాటలు చమురు కంటే నునిపైనవి. ఎట్లా ఉంటాయంటే వారి మాటలు చమురు కంటే నునిపోయినవి. అయితే అవి వరదీసిన కత్తులే. ఏంటంటే వరదీసిన కత్తులేనంట. మాటలు చూస్తే మాత్రం అబ్బా నూనె పూసినట్టే మెత్తగా, అసలుకి ఎన్నపూస పూసినట్టుగా ఉంటుందంట. తర్వాత ఈ నాలుక తాటి పట్టే అన్నట్టుగా ఉంటుంది. నిజమే, ఈడి గురించి ఆడికి పెట్టేస్తారు, ఆడి గురించి అడిగారు. నీకు తెలుసా పాస్టర్ గారు, నాకు నిన్న నీ గురించే నాతో చెప్పాడని. ఏదైనా ఒక్క మాటని దానికి తిరగేసి బోర్లేసి మొత్తానికి రకరకాలుగా మాట మారేశారు అనుకోండి, ఇక ఏంటి అసలుకి అని జనాలకి పోటాట్లు పెడతాం తప్ప ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? ఈ ఫోన్ ఏదో ఉచితంగా ఎంతసేపు అన్నా మాట్లాడుకున్నా వచ్చు అని మొత్తానికి ఈ యొక్క పథకం వచ్చిన తర్వాత ఇక గంటలు మాట్లాడుతాం మనుషులు. ఇక లేనిపోయిన పోటాట్లు తెచ్చుకుంటమే. చాలా జాగ్రత్త. ఎందుకంటే కొంతమంది యొక్క మాటలు అంట వరదీసిన కత్తులు. ఏ కత్తులు అన్నాడయ్యి? వరదీసిన కత్తులే. అంటే ఆ కత్తి ఎప్పుడైతే వరంటే మీరు దానికి ఒక బ్యాగ్ ఉంటుంది, దానిలోంచి తీసేమనుకో ఇక వేసేయటమే. అలాగూ ఇక నోట్లో నుంచి కొంచెం ఈ యొక్క నాలుగు బయటకు వచ్చిందనుకో, ఇది ఊరంతా తగలడద్దంట. ఊరంతా తగలడద్దు. అందుకని యాకోబు అన్నాడు, నాలుక అగ్నితో సమానం అన్నాడు. దేనికంట? నాలుక అగ్నితో సమానం. అందుకని నువ్వు మాటలో జాగ్రత్తగా ఉండాలి. అవునండి, ఒక్కసారి గనక మాట ఇస్తే ఆ మాట బట్టి మనుషులు నిలబడుతున్నావో లేదో చూస్తారు. ఒకరోజు దావీదు అన్నాడు, ఎవరి గురించి అంటే మెఫీబోషెతు గురించి. మెఫీబోషెతు ఎందుకు అంటే యోనాతాను బట్టి ఒకవేళ సౌలు అంటే దావీదుకి వ్యతిరేకంగా చేశాడు, అయినా తన కుమారుడైన యోనాతాను ప్రాణ స్నేహితులుగా దావీదు ఇద్దరు కూడా చాలా ఒకళ్ళకొకళ్ళు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. కానీ ఇక దురదృష్టవశాత్తు యోనాతాను చనిపోయాడు, సౌలు కుటుంబం మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు చనిపోయారు. ఒక రోజున సీబా అనే వ్యక్తి గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి, ఈ అబ్బాయి ఎవరైనా యోనాతానును బట్టి ఏదైనా కొంచెం నేను ఏదైనా మేలు చేయాలనుకుంటున్నాను, సౌలు వంశంలో ఎవడైనా బ్రతికి ఉన్నాడా అన్నాడు. చూడండి ఒక్కసారి ఆ మాట మీకు చూపిస్తా. 2వ సమూయేలు 9వ అధ్యాయము 2-3 వచనాలు చదువునాను ఒకసారి. 2వ సమూయేలు 9వ అధ్యాయము
2-3 వచనాలు చదవండి ఒకసారి. సౌలు కుటుంబమునకు ఆ, సేవకుడగు సీబాయి అని ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే గదా అని అడగగా అతడు నీ దాసుడనైనా నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడగగా సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. కుంటి కాళ్ళు కలిగిన వాడు ఉన్నాడయ్యా, వాడి పేరు మెఫీబోషెతు. వాడు కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తి. అంటే ఎవరిని బట్టి? చూడండి, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. మాటలు చెప్పడం కాదండి, దాన్ని పోషించుకోవడం కూడా చాలా ముఖ్యం. నిజమే. పెళ్లి చేసేటప్పుడు మేము చెప్పిస్తాం కావాలని, అబ్బాయి వ్యాధి అందును ఆరోగ్యం అందును నేను ప్రేమించి నేను ఘనపరిచి మరణము మనలను ఎడబాపు వరకు. ఎప్పుడు దాకా వాళ్ళు ఆ టైంలో ఏదో టెన్షన్లో పాపం ఏదో చెప్పమంటే చెప్పేస్తున్నారు, కానీ ఈ ఆడవాళ్ళు మాత్రం గుర్తెట్టుకుంటారు. నువ్వు ఆ రోజు ఏమన్నా ఒకసారి నువ్వు సంఘం ఎదుట మాట్లాడావు, దేవుని ఎదురు మాట్లాడావు, పెద్దల ఎదురు నువ్వు మాట్లాడావు. ఏం మాట్లాడా? నా గుంటూ బాగలదు అంట, పట్టించుకోవు నన్ను అసలుకి. పిల్లడికి బాగలేదంటేనేమో నీ పనులే నీకు అనుకుంటావు. దాన్ని పాయింట్ అవుట్ చేస్తారు ఆడవాళ్ళు మాత్రం. కొంచెం వాళ్ళకి ఐక్యూ ఎక్కువే ఉంటుంది కొంచెం. పాపం వాళ్ళ బాధల్లో ఉంటారు కాబట్టి వాళ్ళన్నీ గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళకి. అంటే చూడండి, ఒకసారి మాట అనేది మాట కొరకు కట్టుబడి ఉంటున్నావా లేదా? అప్పు ఎవడికిస్తారు చెప్పండి? నోటు లేకోకుండా ఎవడికైనా సరే అప్పు ఎవడికన్నా ఇచ్చేవాడు దేని బట్టి ఇస్తాడు చెప్పండి? ఆ అన్న ఫోన్ చేస్తే నేను ఇచ్చేస్తాను అన్నారు అనుకోండి, అంటే ఏంటి చెప్పండి? ఆ అన్న మాట మీద అతనికి నమ్మకం. అన్న చెప్పాడబ్బా, ఇంకా నోటు అవసరంలా, ఏం అవసరంలా. అంటే ఒక మాట చెప్పాడంటే ఆ మాటను బట్టి అతను నిలబడతాడు. కాబట్టి ఒక మాట ఒక వ్యక్తిని నమ్మాలంటే అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టే నమ్ముతాడు. నిజమే. ఇక్కడో మాట అక్కడో మాట లేచిన కానీ అబద్ధాలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవడు నమ్ముతాడు? ఇంకా నమ్మరు, ఇంటి వాళ్ళే నమ్మరు, ఇంకా బయటోడు ఎక్కడ నమ్ముతాడు? అందుకనే అబ్బాయి తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండు, మాటలో కూడా జాగ్రత్తగా ఉండాలి. దావీదు ఏమన్నాడు తెలుసా? కిందకి వెళ్తే 7వ వచనం నుంచి కొంచెం 9వ వచనం వరకు మీరు చదివితే, అందుకు దావీదు నీవు భయపడవద్దు, నువ్వు భయపడబాక మెఫీబోషెతు నిమిత్తముగా నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనే నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అని. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. మాట అంటే మాటేనండి దావీదు. చూసారా? సదాకాలము నువ్వు నా బల్ల దగ్గర భోజనం చేయవయ్యా, చచ్చిన కుక్కలాంటి ఉన్నాయా, నాకంటూ ఎవడో లేడయ్యా, నాలాంటి వాడిని నువ్వు ప్రేమించేవా? అంత మాత్రమే కాదండి, సౌలుకు ఎంత భూమి అయితే ఉందో, సౌలుకి ఏ ఆస్తి అయితే ఉందో, ఆ పొలాలేంటి ఆ భూములన్నీ కూడా మళ్ళా ఎవరి కోసం అన్నాడు? ఇప్పుడు నువ్వేరా వారసుడు, రాజ్యము నేను జయించినా సరే సౌలు ఎంత సంపాదించాడో సౌలు యొక్క ఆస్తి అంతా నీకోసం అది నేను ఇస్తున్నాను. మాట ఇచ్చాడు. చూసారా? చూడండి, కొన్నిసార్లు ఒక మాట అంటే ఆ మాటకి కట్టుబడేటట్టుగా ఉండాలని దేవుడు అందుకనే దావీదు యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు, శత్రువును కూడా ప్రేమించే హృదయం కలిగిన వ్యక్తి. యేసు ప్రభు ఎలాగైతే ప్రేమించారో, శత్రువుని ఎలాగ ప్రేమించారో, దావీదులో కూడా ఏ మనసు చూసినట్టు దేవుడు, ఆడ వంశం నిలబడకూడదు అనుకునే ఆ కాలంలో కూడా
ఆ సౌలు ఎంత వ్యతిరేకంగా దావీదుకు చూపినా సరే దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని ప్రేమను ఆయన ఏళ్ళ చూపిస్తున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనకి ఇలాంటివి విన్నప్పుడు నిజంగా మాట అంటే ఎంత నిలబడుతున్నారే. ఎందుకంటే సంగమునకు నువ్వు అది నేర్పించాలి. ఒక వ్యక్తి యొక్క మాట తీరు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి యొక్క మాట్లాడే మాటను మనుషులు నమ్మాలంటే మొదట మనం ఎలా ఉండాలా? మాదిరికరంగా మనం ఉండాలి. అవునండి. ఉంటే అన్నలాగా నేను ఉండాలిరా, ఉంటే నేను అక్కలాగా ఉండాలిరా. అవునండి. అలా నిన్ను గురించి నన్ను గురించి అనుకుంటున్నారా ఎవరైనా? ఆడిది ఒక బతుకేనా అంటున్నారా? నిజమే. కొన్నిసార్లు మన జీవితంలో కాచి వడపోస్తారు మనుషులు. అవునండి. మన జీవితంలో కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలని మాట్లాడే మాటలో, అందుకని నువ్వు వాళ్ళకు బోధించు, ఆజ్ఞాపించి బోధించు అని చెప్తున్నాడు. అవునండి. ఇంకొక మాట ఏంటి? మాట కాకుండా రెండో మాట ఏమన్నాడు? ప్రవర్తనలోనూ. ఏమిటంటండి? ప్రవర్తనలో కూడా. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉండాలంట? ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అవునండి. బోధించడం మాత్రమే కాదు తిమోతి, నువ్వు ఎలాగుండాలా? నీ ప్రవర్తనలో కూడా నువ్వు ఎలాగుండాలి? మాదిరికరంగా ఉండాలి. అవునండి. ఆయన అంటున్నాడు, అందుకనే తన తిమోతితో ఒక మాట ఇంకో చోట చెప్పాడు. 2 తిమోతిలో రండి, పౌలు గారు చెప్తున్నాడు అక్కడ 3వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 2 తిమోతి 3వ అధ్యాయం. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంతియొకయ ఈకొనియ లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. చూసారా? అంటే తన యొక్క జీవితంలో నువ్వన్నీ చూసావు కదా. అంతియొకయ, ఈకోనియ, లుస్త్రా ఈ ప్రాంతాల్లో కూడా నాకు ఎలాంటి ఉపద్రవాలు జరిగినాయో అవన్నీ నువ్వు చూసావు కదా. నేను వెళ్ళి ఎవడన్నా నన్ను కొట్టినోడిని వెళ్ళి కొట్టానా? నన్ను ఎంతమంది బాధ పెట్టినా నేను వాళ్ళకి వ్యతిరేకంగా నేను చేశానా? చూడండి, ఎందుకంటే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింసలు పొందుతారని వాక్యం రాయబడింది కింద 12వ వచనంలో. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. హింసే. దేవుని కోసం నువ్వు నీతిగా బతికేటప్పుడు రకరకాలైన బాణాలు నీ మీదకి వస్తూ ఉంటాయి, రకరకాలైన శోధనలు నీ మీదకి వస్తాయి. ప్రార్థనకు రానంతకాలం వాడికి అసలు ఏ గోళ ఉండదు. ప్రార్థనకు వచ్చినాకే రకరకాల మాటలు. ప్రార్థనకి వెళ్తున్నావుగా? నిజమేనండి. రకరకాలని శోధనలు ఎన్నో వస్తాయి. అందుకని నీ ప్రవర్తనలో కొన్ని జాగ్రత్తగా ఉండాలి. అంటే మన యొక్క మాట తీరులో కానీ కొన్నిసార్లు ఏదైనా సరే మన ప్రవర్తన అన్ని మాటలో కానీ నీ బిహేవియర్ అన్ని విషయాల్లో కూడా నువ్వు మాదిరిగా ఉండు. ఎందుకంటే కొన్నిసార్లు ఎవరైనా గనక, నాకు తెలిసిన ఒక దైవజనుడు పాపం ఏదో బండి లేదు, ఆటో లేదని పాపం ఆయన ఏం చేశాడంటే బండి మీద తీసుకెళ్ళాడు. ఎవరిని? ఒక సహోదరి పాపం లిఫ్ట్ అడిగితే పాపం ఆటోలు ఎంతసేపు రావట్లేదు, ఆలస్యం అయిపోతుందని చెప్పేళ్ళకి ఫోన్లే పాపం మన చర్చి ఇవ్వలే కదా అని చెప్పేసి ఏం చేశాడు పాపం ఆయన? జాలి పడ్డాయి ఆయన పాపం తీసుకెళ్ళినందుకు. ఈ ఎండలో పాపం వచ్చింది కదా అమ్మాయి అని చెప్పేసి ఆయన బడ్డీ కొట్టి దగ్గర పాపం ఏదన్నా డ్రింక్ కూడా ఇప్పించాడు. అది ఇంకొక అమ్మాయి చూసి ఏమని తెలుసా? మీ ఆయన ఒక అమ్మాయిని బండిక్కించుకెళ్తున్నాడు, మళ్ళీ డ్రింకులు కూడా తాగుతున్నారు ఇద్దరు ఎట్టా. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు కంటి మీద నిద్రలేదు ఇద్దరికి. ఎందుకు? ఏం చేశాడు ఆయన? ఆటో లేదు పాపం, నడిచి పాపం ఎండలో ఉందని చెప్పేసి ఆయన ఏం చేశాడు? పాపం తీసుకెళ్తే దాన్ని తీసుకెళ్ళినందుకు పాపానికి అమ్మ అసలు నాకు ఏ ఉద్దేశం లేదు తల్లి, అసలుకి ఏనాడు నేను అట్లా చెడ్డ ఉద్దేశంతో నేను అలా చూడలేదమ్మా, నా సంగతి తెలవదా అంటే ఏదో లేకుండా నువ్వు బండి ఎందుకు ఎక్కించుకెళ్తా? చూసారా? అందుకనే కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే పాపం వాళ్ళు ఏదో పాపం మన ఊర్లో చాలా మంచోళ్ళే ఎవరైనా ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు, కానీ
పుణ్యానికి పోతే కొన్నిసార్లు ఇట్లాంటివి కూడా వస్తాయి. నీకు తెలవదు, అసలు గూడు రాసుకుపోయింది. అసలు ఎన్ని రకాలుగా పుట్టిస్తారనుకున్నా. అందుకనే కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కడే ఎలబాక దైవజనుడు ఆ తిమోతి తలుపులు వేసేస్తారు. జాగ్రత్త అయ్యావు, లేనిపోయిందో. వెళ్తే నీ భార్య తన ఇల్లు, లేదంటే 2-3 సహోదరులన్న తీసుకెళ్ళి వెళ్ళు. ఒక ఆయన అట్టగా అయిపోయింది బతుకు. ఒకప్పుడు 300 మంది ఉన్న సంఘం, తర్వాత చూస్తే ఒక్కడు ప్రార్థనకు రావట్లా. ఒక తల్లి అందంట, పాపం అయ్యా నాకు ఒంటో బాగాలేదు, కొంచెం ప్రార్థన చేయమందంట. వెళ్ళినప్పుడు మరి ఆ అమ్మాయికి మరి ఏం దెయ్యం పట్టిందో మనవని శోధించేసిందంట. ఈ ఒంటరిగా అందుకని వెళ్ళొద్దని చెప్పేది. ప్రవర్తనలో కూడా ఎలా ఉండాలా చెప్పు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా వదినా ఇదే పని మనకిక. ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఎవరితో అన్నా నువ్వు కలిసి వెళ్ళు. తిమోతి జాగ్రత్తయ్యా, చూసిరమ్మడి కాల్చి వచ్చే రకాలు ఉంటారు, మామూలుగా ఉండవు. ఎందుకంటే నీవు ఎక్కడా కూడా మాటలు ఇంకొకటితో అనిపించినట్టుగా నువ్వు ఉండబాక. 30 సంవత్సరాలు కూడా 30 మంది లేరు సంఘంలో. ఏంటయ్యా అంటే ఒకప్పుడు బాగా ఉన్న సంఘమే. ఒక తల్లి ఏదో గబుక్కుని జ్వరం వచ్చిందయ్యా పాపం ప్రార్థన చేయండి అంటే పాపం ఆయన వెళ్ళాడంట. ఆ దెయ్యం పట్టింది అమ్మాయి ఏంటో మరి ఆయన పట్టుకుని శోధించేసిందంట. ఇక ఆ రోజు తలిపేయటమే. ఆ రోజుతో ఇంకేముంది అయిపోయింది, ఇంకేముంది అయిపోయింది. తర్వాత అంతకన్నా గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం కానీ జనాలు నమ్మట్లా. ఏంటండి పాస్టర్ గారు వెళ్ళి తలుపులు వేసుకుంటాడు, ఇంకెందుకండి, జాగ్రత్త. అందుకని నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడాలన్నా నువ్వు కొంతమందితో కలిసి వెళ్ళాలి తప్ప ఒంటరిగా తిమోతిని వెళ్ళబాకయ్యా. అవునండి, కొన్నిసార్లు అపవాది ఎన్ని రకాలుగా నిన్ను శోధించాలన్నా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా నీ యొక్క సంఘమును పాడు చేయాలన్నా వాడు రకరకాలుగా ప్లాన్లు వేస్తూ ఉంటాడు. అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా మన ప్రవర్తన అనేది దేవునికి ఇష్టంగా ఉండాలి. అందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించు. మనకు వచ్చిన ఆలోచన బట్టి మనం వెళ్ళటం కాదండి. అందుకనే కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తీతుకు రాయబడిన పత్రిక తీయండి ఒకసారి, ఎలా ఉండాలి ప్రవర్తన విషయంలో అంటూ చెప్తున్నాడు. 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువునా. తీతుకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఎవడైనాను నిందారహితుడును. సంఘ పెద్దగా ఉండాలంటే ఎలా ఉండాలి చెప్తున్నాడు అక్కడ. ఎవడైనా సరే నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. ఎలా ఉండాలంటండి? నిందారహితుడుగా ఉండాలి. చూడండి, అందుకనే సంఘ పెద్దగా నువ్వు ఉండాలంటే కూడా ఎలా ఉండాలన్నాడు? నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. దుర్వ్యాపారం అంటే చెప్పండి. కొంతమంది వ్యాపారం చేసేటప్పుడు బాగానే చేస్తారు, కానీ వాళ్ళు చేసే వ్యాపారంలో చల్లగా సారా కూడా అమ్ముతారు, గంజాయి చాక్లెట్లు కూడా అమ్ముతారు, కైనీ ప్యాకెట్లు అమ్ముతారు. ఎవరు? చర్చికే, అంతా చర్చియే. దుర్వ్యాపారం ఉంటుంది ఈరోజున. అందుకనే కొన్నిసార్లు నువ్వు ఎలా ఉండాలి, ఒక పెద్దగా ఉండాలంటే నువ్వు ఇలా ఉండాలని చెప్తున్నాడు అక్కడ. నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నువ్వు నియమించు. నువ్వు ఎలాంటి వ్యక్తిని ఎవరాలు పడితే పెద్దగా పెడతాం కాదు. ఇవాళ రూపాయి ఉన్నవాడు పెద్ద అయిపోతున్నాడు ఇవాళ. అంటే మనుషుల్లో ఇవాళ ఎలా ఉంటుందంటే ఒక మాదిరికరంగా నీవు ఉండాలి. అరే నిన్ను చూసినప్పుడు ఈ అన్నలాగా ఉండాలయ్యా, ఈ అక్కలాగా నేను ఉండాలి అనేటట్టుగా ఉండాలి తప్ప ఇది ఒక బతికేనా అన్నట్టుగా మనము ఉండకూడదు. అందుకని ప్రవర్తనలో కూడా ఉండాలి. ఇంకొక మాట ప్రేమలో అని ఉంది. మొదట మాటలోను
ప్రవర్తనలోను, మూడోది ఏంటిది, ప్రేమలో కూడా. ఎందుకంటే కొన్నిసార్లు ఒక విధంగా నువ్వు ఒకళ్ళని కొంతమంది ప్రేమించనుకో, ఈ మా వాళ్ళే అనుకోవద్దు ఎప్పుడు కూడా. కొన్నిసార్లు మనుషుల్లో ఎలా ఉంటుందంటే డబ్బు ఉన్నవాడిని ఒకలాగా ప్రేమిస్తారు కొంతమంది, అయ్యా కూర్చొని అంటారు. పేదవాడిని అయితే పట్టించుకోరు. అలా చూడకూడదు. ఎందుకంటే ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు బాగోనోడు ఎవడో కొంచెం వాడిని మరీ పాపం కుర్చీలో కూర్చుంటారు. కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళని ఒకలాగా, లేదంటే డబ్బులు లేని వాళ్ళు ఒకలాగా, అలా నువ్వు ఉండపాక సరే. ఎందుకంటే కొంతమందిలో వీళ్ళు మా వాళ్ళే అని కొంతమంది, మా కులపోళ్ళే అని కొంతమంది, మా ఇంటి పెరటాలని కొంతమంది, మా ఊరులేని కొంతమంది, ఇక అంతా మా 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 సంఘంలో అవి ఉండకూడదు. నువ్వు ప్రేమించేటప్పుడు అందరినీ ఒకేలాగా ప్రేమించు. పాస్టర్ గారికి 100 సిమెంట్ కట్టలు ఇచ్చారు, అబ్బా రండి వాళ్ళ పెద్దపేట వేయటం, వాళ్ళు అసలు ఏమి ఇవ్వలేదని అలా ఇప్పుడు ఉండపాక. పేదవారిని కూడా నువ్వు ప్రేమించు. అర్థమైందా? దశంభాగం ఇచ్చిన వాళ్ళు ఒకలాగా, ఇవ్వని వాళ్ళు ఒకలాగా ప్రేమించబాక. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ ప్రేమించు. కొంతమంది పేదోళ్ళు అయి ఉంటారు, కానీ దేవుడు ఏమన్నాడు, పేదలైన వారు మీరు ధన్యులు అన్నాడు, కానీ ధనవంతులైన వారు మీరు ధన్యులు అనలేదండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా వేదనతో ఉంటారు పాపం. వాళ్ళ అప్పుల్లో పాపం సతమతమైపోతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నువ్వు మాదిరిగా ఉండు, వాళ్ళని ప్రేమించు. వాళ్ళు ప్రేమించినప్పుడు వాళ్ళు కూడా దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క ప్రేమను వాళ్ళు పొందుకున్న తర్వాత దేవుని వాక్యములను ప్రార్థనలో వాళ్ళు కూడా ఎదుగుతున్నప్పుడు దేవుడు వాళ్ళని కూడా ఆటోమేటిక్గా దేవుడు తర్వాత ఆశీర్వదిస్తాడు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి తిమోతి. అవునట్టు ఇంకా మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమన్నాడంటే తెలుసా, 1 యోహాను చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 11 చదువునాను. యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి అక్కడ చెప్తున్నాడు. మనము దేవుని ప్రేమించుదమని కాదు, మనము దేవుని ప్రేమించుదమని కాదు గాని తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూసారండి దేవుడు ఎలాగ ప్రేమిస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువునాను ఒకసారి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దానిలో ఏముందంటండి? ప్రేమ ఉంది. తానే మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించామని కాదండి. పైన రాయబడిన దేవుడు ప్రేమ స్వరూపియను. ఎంతగా మనల్ని ప్రేమించాడు ఆయన చూసారా? ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆయన తన ప్రాణముతో ఇవ్వటానికి కూడా ఆయన వెనకాడలేదండి. ఆయన ప్రేమ కొన్నిసార్లు మనం ఊహించలేమండి. ఆయన నిజంగా ఈ లోకంలో ఎవరో కూడా ఆయనలాగా ప్రేమించే వ్యక్తులు ఎక్కడ ఉండరండి. ఎలాంటి ప్రేమ తెలుసా? త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము, నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. ఫలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు.
నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని వాడన. నిజంగా ఆయన త్యాగము ఊహించలేని త్యాగం అన్న. అందుకని యేసు ప్రభువారు మనం ఎలాగ ప్రేమించారో మనము కూడా అలాగూ ప్రేమింపబద్ధులమై ఉన్నాము. స్వార్థముతో మనము ప్రేమించకూడదంట. నిజమేనండి. అందుకని మనం ఎలా ఉండాలంట? మాటలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమలో కూడా నువ్వు మాదిరిగా ఉండాలి అంటూ ఇంకో మాట చెప్పాడు. నువ్వు విశ్వాసములోను, ఎక్కడట? విశ్వాసములోను. ఎందుకంటే మనం విశ్వాసం మీద ఆధారపడాలి తప్ప. ఎందుకంటే దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదని చెప్పే మనము విశ్వాసం మీద ఆధారపడకోకుండా మేము చర్చి కడుతున్నామండి అని చెప్పి అన్ని జనులు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగామనుకో, ఏమంటా తెలుసా? ఏదో నేర్చారు అడుక్కుంటున్నారు అంటారు. ఎప్పుడూ కూడా దేవుడు ఆయన పని కొరకు ఆయన సిద్ధపరుచుకుంటాడు. ఒకళ్ళని దేహి అని నువ్వు ఎప్పుడు అడగబాక. అవును, ఉప్పు కావాలన్నా కారం కావాలన్నా నువ్వు అడగబాక. నేర్చుకో. నేర్పిస్తే నువ్వు సంఘములో కూడా నేర్చుకుంటారు. వదినా అంటూ వెళ్ళటం, కొంచెం కారం ఇవ్వా. చూడండి, కొన్నిసార్లు మనుషుల మీద ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. వాక్యం అది చెప్తుంది, మనుషులు నమ్మకుండా కంటే రాజులు నమ్మకుండా కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీకు ఏదైనా లేదనుకో, యేసు రక్తం విజయం, ఇవాళ ఉపవాసం ఉండమని దేవుడు నన్ను నాకు ఇవాళ కూరలేవు. అవునండి. ఇప్పుడు కూడా మనం ఎవరి మీద ఆధారపడాలా? మా పెద్దమ్మ చెప్పేది, ఏ బిల్లని పెద్దమ్మ, ఒకరోజునంట పొయ్యి మీద కొన్నాయంట, పొయ్యి కిందకి లేవంట. పొయ్యి మీద కొన్నాయి కానీ పొయ్యి కింద లేవు ప్రభు అని ప్రార్థన చేసిందంట. ఇక తెల్లవారుజామున పొద్దున్నే ఒక ఆమె వచ్చి నెత్తి మీద మోపులు పొలలు వేసుకొచ్చి తలుపు కొట్టి, అమ్మ రాత్రి నుంచి నా నిద్ర లేదమ్మా, నీకు పొలలు ఇవ్వమని ఏంటో మరి నాకు ఇదో ఆలాపన. ఎవరిని అడగలా. కొన్నిసార్లు మాంసం తినాలనిపించేదంట పాపం. ఆడేవాడు పాపం, అందరూ చదువుకునే పిల్లలే కదా అక్కడ ఉండేవాళ్ళు. ఆడేదో దానికి వెళ్ళి ఎదురుగా పెద్ద కొంగ ఉందంట, ఆడేదో రాయేసినట్టు కొట్టాడు. కొడతాం పడతాం కొంగ డామ్ మనకి కింద పడిందంట. ఆడి మనసులో అనిపించిందంట, ఇది అమ్మగారికి ఇచ్చేసిరా అనిపిస్తుందంట. ఆడిక పెద్ద కొంగని మెడలో భుజాన్ని వేసుకుని, అమ్మగారు నేను నాకు దొరికింది మా అమ్మగారు కొంగ అంటాడు. ఆ రోజు తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో వాళ్ళ విశ్వాసం మీద ఆధారపడ్డా అండి. అవసరమైతే న్యూస్ పేపర్లో ఇతర గ్లాసులు, మా అక్క వెండి పట్టీలు ఇవన్నీ కూడా అమ్మేసుకుని ఆ రోజుల్లో విశ్వాసం మీద నిలబడ్డారు తప్ప ఉద్యోగం రాజీనామా చేయమంటే చేసి వదలబారేశారండి. ఎక్కడ రాజీ పడలా. చూడండి, ఎందుకంటే మన ముందు నడిచిన వారు విశ్వాస వీరుల వలె నిలబడ్డారు దేవుని కోసం ఉండాలి. వారిని బిడ్డలు ఆయన విడిచిపెట్టలేదు. ఎప్పుడు నా సంతానము భిక్షమెత్తదని దేవుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులను బిడ్డలు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని తిమోతి, నువ్వు విశ్వాసంలో కూడా నువ్వు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఒకళ్ళని ఎవరిని అడగబాక. అర్థమైందా? ఎందుకంటే ఒకవేళ గనక ఎవరినైనా వెళ్ళి, అయ్యా నీకు డబ్బులు ఇస్తాను మళ్ళా రేపు నాకు తక్కువైనని చెప్పి సంఘంలో గనక ఎవరినైనా డబ్బులు అడిగావనుకో, పాస్టర్ గారికి వెళ్ళి నువ్వు టయానికి ఇవ్వలేదనుకో, ఎట్లుంటుందో తెలుసా? పాస్టర్ గారు డబ్బులు ఇవ్వకుండా కౌర్లు మాత్రం బాగా చెప్తున్నాడు అంటారు అనరా? చెప్పండి. అందుకనే ఎప్పుడు కూడా డబ్బు అనేది సంఘములో అనేది అది చాలా అపాయం అండి. సేవకుడు వాళ్ళకి అప్పులు ఇవ్వకూడదు, సేవకుడు వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోకూడదు. ఈ మనీ విషయంలో అసలు పొత్తు అనేది ఉండకూడదు. ఎక్కడైనా తేడా వస్తే డబ్బు దగ్గర తేడా అవుతుంది. డబ్బు అనేది మనిషిని సంఘమును కూడా అల్లకొల్లని చేస్తుందండి. మన ఒక ఆయన అన్నాడు, నాన్న ఏంటి అసలు ప్రార్థనకి వెళ్తామంటే, ఏం వెళ్తామండి, నా పాస్టర్ గారు నాకు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తాడని పద్దా తిరగాల్సి వస్తుంది వెళ్ళి. దేనికి వెళ్తున్నామంట నువ్వు? పాస్టర్ గారు డబ్బులు ఎప్పుడో ఇస్తానంట, అప్పుడెప్పుడో కరోనాలో తీసుకున్నాడండి, ఇస్తానని చెప్పి తీసుకున్నాడు, ఇంతవరకు ఇవ్వట్లేదండి. అలా ఎప్పుడన్నా గనక మనుషులు ఉంటే నమ్ముతారు ఎప్పుడన్నా? ఓ తిమోతి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ప్రేమలో విశ్వాసంలో కూడా నువ్వు ఎలా ఉండాలా?
మాదిరిగా నీవు ఉండు. అంతే తప్ప మనుషులను మనుషులు రకరకాలైన పరిస్థితుల్లో ఉంటారు అక్కడ. అందుకని ఒక వ్యక్తి యొక్క జీవితంలో వరాలు ముఖ్యం కాదు, ఫలాలు ముఖ్యము. ఒక తల్లి ఎట్టాగే పాపం మెడలో బంగారం పాపం ఇచ్చేసింది. పాపం పాస్టర్ గారు నమ్మేసి, అబ్బో ఆయన చాలా తలాంతులు ఉన్నాయి, అసలు జరిగేది చెప్తున్నాడు, జరగబోయి చెప్పేస్తున్నాడు. అసలుకి ఈయనంత ఆత్మపూర్ణుడు దేశంలో ఇంకెవడు లేడని చెప్పేసి పాపం నమ్మేశారు. నమ్మేసి మొత్తానికి ఆ యొక్క పాపం 2-3 సార్లు ఫోన్ చేస్తే, అమ్మ రేపు పిల్లడికి ఫీజు కట్టాలి, దానికి కట్టాలని చెప్పేసి, ఏదో ఇంటి మీద లోన్ ఉందని చెప్పేసి ఆయన అడిగితే, పాపం నా దగ్గర ఏం లేదండి, కొంచెం మా ఆయన చెప్పకుండా ఇస్తున్నాను అని చెప్పేసి పాపం గొలుసేసి ఇస్తే 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నానండి, పాస్టర్ గారు ఇవ్వట్లేదండి. మొన్న కూడా పాపం కనపడేది అక్కడ చెప్తుంది, డీమార్ట్లో పాపం ఇంకా డబ్బులు ఇస్తానండి, పాస్టర్ గారు ఇవ్వలేదండి, ప్రార్థన చేయండి, పెళ్ళి ఉందండి. జాగ్రత్త. విశ్వాసంలో నువ్వు ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడాలి తప్ప, ఓ తిమోతితో చెప్తున్నాడు. ఎందుకంటే సంఘములో ఇవన్నీ కూడా నేర్చుకోవాలా. నువ్వు నేర్పిస్తే సంఘంలో కూడా నేర్చుకుంటారు. ఉప్పు కావాలన్నా, కారం కావాలన్నా, కోడిగుడ్డు కావాలన్నా వదినా అంట పరిగెత్తావు. ఎక్కడికి వెళ్తావు? మోకాళ్ళు ఎత్తావు. అందుకని పక్కింటి కోడి వచ్చింది, దేవుడా నాకు నిజంగా నువ్వు ఎంత ప్రార్థనలు గించేవాడయ్యా, మా కోడి తీసుకొచ్చి మా దొడ్లోనే గుడ్డెడుతుంది రోజు. ఎంత దీనమో ఓ యేసయ్యా. అదే ఆయన ఎందుకు పంపించాడు? నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేసే భక్తి వదిన మంద కాదు, అది కోడివి ఎవరి కోసం పెట్టింది? ఆడది ఒకళ్ళు పొరపాటున మన దగ్గర పెట్టింది కాబట్టి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి దేవుడు నా కోసమే పంపాడు. ఎంత జాలి కలిగి దేవుడు అయ్యా. ఏమండి, ఒకసారి ఆ కోడి మామూలుది కాదండి, గుడ్డు పెట్టినాక అది అరిసే అరుపులకి అర్థమైపోదు. ఆహా అది అరుతుందంటే నాకు అక్కడ పెట్టేసింది. ఇక రెండో రోజు దాన్ని వాళ్ళే కప్పేసుకుంటారు, ఎందుకన్నా మంచిలే. నీ విశ్వాసం ఎక్కడ నిలబడుతుంది? ఓ తిమోతి, నువ్వు విశ్వాసంలో కూడా నువ్వు మాదిరిగా నువ్వు ఉండాలి. చూసారా? అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాట చూపిస్తాను చూడండి. 11వ అధ్యాయం 24 నుంచి 26 దాకా చదువునాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 దాకా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఫలముగా కలుగబోవు బహుమానం మీద దృష్టి ఉంచాడు. అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే క్రీస్తు కోసం ఎన్ని దెబ్బలు తిన్నా పర్వాలేదు. అవునండి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నిలబడాలి అని సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని యొక్క బిడ్డలుగా మన విశ్వాసంలో ఉంటున్నప్పుడు మోషే లాంటి వాళ్ళని, అబ్రహాం లాంటి వాళ్ళని మీరు 11వ అధ్యాయంలో చూస్తే విశ్వాస వీరులని ఉంటారు చాలామంది. హానోకు మొదలుకొని వీళ్ళందరి యొక్క విశ్వాస జీవితాన్ని గురించి రాస్తూ ఆయన అంటాడు. ఎందుకంటే ఆ దినమందే వాళ్ళు విశ్వాసములో దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు. అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. నిజమేనండి, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమంది దృష్టి ఉంచెను. అవునండి, యాకోబు అన్నాడు క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నీలో ఏముండాలా చెప్పండి? క్రియలు ఉండాలా. నువ్వు ఎప్పుడైనా సరే నీ విశ్వాసంలో కూడా నువ్వు ఎలా ఉండాలా? నువ్వు క్రియలు ఉండాలా. దేవుడు నన్ను బాగు చేస్తాడు. ప్రభు దగ్గరకు చాలామంది వచ్చారు, అయ్యా ఏంటి ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోతే ఉపవాస ప్రార్థన ద్వారా,
యాయిరుతో అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. మనలో ఏముండదు తెలుసా? నమ్మిక ఉండాలి, నమ్మిక, విశ్వాసం ఉండాలి నీలో. నీ జీవితంలో దేవుడు తప్పకుండా నీకు మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. ఎందుకు తొందరపడి గబగబా మళ్ళీ అక్కడికి ఇక్కడ పరిగెత్తి 5 రూపాయల వడ్డీలు 10 రూపాయల వడ్డీ ఎందుకు తీసుకుంటా? తేలవాలి ఏ సంగతి అయినా సరే. ప్రభు సన్నిధిలోకి వెళ్ళు, ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యి. దేవునికి నీకు ఏమైనా విరోధంగా ఉన్నాయో ఆయన చూసుకో. వెళ్ళి దొరికిన చోటల్లా తేవడం, అప్పులు కట్టలేక వాళ్ళందరూ ఇంట్లో మీదకు తిడతా ఉంటుంటే ఇంట్లో నుంచి పారిపోవటం. ఇప్పుడు అలాగూ ఉండకూడదు. తిమోతి, నువ్వు నేర్పించు సంఘానికి. ఎందుకంటే విశ్వాసంలో వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళు ఒకసారి వాళ్ళకి అనుభవం వచ్చిన తర్వాత రెండోసారి వాళ్ళు మళ్ళీ పరిగెత్తరు. అవునండి. ఆఖరిగా అన్నాడు పవిత్రతలోనూ అన్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడు అంటే పవిత్రతలో కూడా. ఎందుకంటే సంఘములో కూడా పవిత్రత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఆ లేపు వీళ్ళు చూసుకుంటాం, వీళ్ళ లేపు చూసుకుంటాం. కానీ ఎప్పుడూ కూడా సంఘములో చాలా జాగ్రత్తగా ఉండాలి. దెబ్బతినేది ఎక్కడ తెలుసా? క్వైర్ టీం అంటే చెప్పి పాటలు పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు సూపులు జాగ్రత్తగా అక్కడ దెబ్బతినిపోతాయి. పాటలు ప్రాక్టీస్ అంటే వెళ్తారు, డ్యాన్స్ ప్రాక్టీస్ అంటే వెళ్తూ ఉంటారు, వ్యవహారాలు అయిపోతూ ఉంటాయి అక్కడికి వెళ్ళి. ఈ బ్యాచ్ అంతా కొంతమంది బ్యాచ్ దానికోసం వస్తారు. వాళ్ళు ఎట్ట గంతులు వేస్తున్నారా, వీళ్ళు ఎట్ట గంతులు వేస్తున్నారా అని. ఇక వాక్యానికి టయానికి రారు. కానీ డ్యాన్స్ ప్రోగ్రాం ఉందంటే వాళ్ళ పిల్లలకి ఎంత అలర్ట్గా ఉంటారు అన్నా. చాలా జాగ్రత్త. తిమోతి, సంఘములో పవిత్రత విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా మాదిరిగా ఉండాలి. ఈ రోజున ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళని కూడా చాలా శోధిస్తాడు. అవునండి. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే నిన్ను అవకాశం దొరికితే నీలో అపవిత్రత కలుగజేయటానికి, పవిత్రత లేకుండా చేయటానికి అపవాది వాడు శోధిస్తాడు. మీ విరోధైన అపవాది వాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండు. నిన్ను ఎక్కడైనా సరే నిన్ను బోల్తా కొట్టించడానికి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగకుండా ఉండటానికి వాడు నిన్ను రకరకాలుగానే వాడుకుంటాడు. అందుకని వస్త్రధారణలో కూడా వాళ్ళు మార్పులు కనపడతాయి. అవునండి. అర్థమైపోతూ ఉంటుంది కొన్నిసార్లు. ఇక కోడిపుంజు ఏదో కోతకు వచ్చినట్టుగానే మనుషుల్లో కొన్నిసార్లు వాయిస్ మారిపోద్ది చూసారా? అట్టాగే వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి వాళ్ళ సహవాసాలు మారిపోతాయి. వాళ్ళ యొక్క బిహేవియర్లో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. పద్దాకి అద్దం ముందు చూసుకుని పద్దాకి ఇట్టెట్టు అనుకుంటాం. ఇక అంతసేపు ఇక నన్ను చూడు, నన్ను సోగు చూడు అనుకుంటే ఎంతసేపు ఇక ఈ సోగులే. అసలు కటింగ్లు మారిపోతాయి. ఉడత సార్లు వచ్చేస్తాయి. ఒక్కొక్కటి మళ్ళీ ఇట్ట మళ్ళీ ఉడత సార్లు వస్తాయి. ఇక అంతసేపు ఇట్టెట్టు అనుకుంటమే సరిపోద్ది అంతసేపు. ఇక అందుకని వస్త్రధారణలో జాగ్రత్తగా ఉండాలా. నీ చూపులు ఎలా ఉంటున్నాయి? కొంతమంది మా మినిస్టర్ గారు వెనకాల ఉంటారు చూడు, నల్లకాళ్ళు చూడుకుని ఇట్టెట్టు చూస్తారే. అన్ని దొంగ చూపులే. ఇంకో కొంతమంది చూపులు ఉంటాయి, ఆవు చూపులు చూస్తారు. ఆవులు గేదెలు కొన్నిసార్లు ఎట్టుంటో చూస్తుంది తెలుసా? అది అటు తిరిగే ఉంటుంది, దాని కన్ను మాత్రం ఈ చివరి నుంచి వస్తుంది. మీకు తెలవదేమో, నాకు తెలుసులే ఇవన్నీ. ఆవులు అది తిన్నగా నుంచుంటుంది అనుకుంటాం. అది తిన్నగా నువ్వు నుంచున్నా దాని కన్ను చూపు ఎక్కడ ఉంటుంది తెలుసా? అబ్బా, కొంతమంది బాగా వచ్చాడా చూసుకోవాలా. మెసేజ్లు మళ్ళీ చర్చిలోనే. ఏంటబ్బా ఎంతసేపు లేటివ్? మరి చర్చిలోనే మళ్ళీ ఎన్ని మెసేజ్లు. సంఘంలో ఇలాంటివి ఉంటాయి. తిమోతి, నువ్వు జాగ్రత్త. పవిత్రతను గురించి బోధించాలంటే నువ్వు బతకాలా. అర్థమైందా? ఎందుకంటే కొంతమంది చూపులు బట్టి అర్థమైపోతూ ఉంటుంది, కొంతమంది యొక్క నడవడికి అర్థమైపోతూ ఉంటుంది. అందుకన్నాడు 1 పేతురు చూడండి, ఒక్క మాట నేను ముగిస్తాను. 1 పేతురు 1వ అధ్యాయము 14 నుంచి 16 చదువునా? 1 పేతురు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రవర్తన యందు ఎలాగుండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఓ తిమోతి, నీవు గనక
ప్రేమలోనూ అలాగే ప్రవర్తనలోనూ మాటలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ నువ్వు మాదిరిగా ఉండాలి. ఉంటే నువ్వేదైనా చెప్పగలుగుతావు. ఎందుకంటే 100 కళ్ళు నీ మీదే చూస్తాయి. 100 కళ్ళు నీ మీదే చూస్తాయి. నీలో ఎక్కడ తప్పులు పట్టుకుందామో అని ఎతుకుతూ ఉంటారు. దానివల్ల సంఘంలో రకరకాలైన పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే అన్నాడు ప్రభు, నేను పరిశుద్ధునైన గనక. అర్థమైందా? ప్రభు అన్నారు అందుకనే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలను. ఛాలెంజ్ చేసి మాట్లాడండి దేవుడు, ఛాలెంజ్ చేసి మాట్లాడాడు. నిజమేనండి, మన బ్రతుకులో కూడా అలాగే ఉండాలా. ఎలా ఉండాలా? మాటలోనూ ఎలా ఉండాలా? ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ మాదిరిగా నీవు ఉండాలి. ఓ తిమోతి, అవునండి, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈరోజు దేవుడు నీతో నాతో అదే చెప్తున్నాడు. ఈ రోజున నీ మాటలో అవునంటే అవును, కాదంటే కాదనిగా ఉండాలా. అలాగే నీ యొక్క ప్రవర్తనలో కూడా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. నీ యొక్క ప్రేమలో కూడా అమ్మోళ్ళని ఒక పుట్టింటి వాళ్ళని ఒకలాగా, అత్తింటి వాళ్ళని ఒకలాగా చూడకూడదు. మా వాళ్ళని ఒకలాగా, బయట వాళ్ళని ఎప్పుడు ఒకలాగా ఉండదు. నువ్వు ప్రేమలో కూడా అలాగే ఉండు. విశ్వాసంలో కూడా నువ్వు నిలబడినప్పుడు నీ బిడ్డలు కూడా నేర్చుకుంటారు. ఎవరిని అడగవసరలా. నిజమేనండి, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా. ఎవరినైనా నేను ఎప్పుడైనా రూపాయి అడిగినట్టుగా ఎవడన్నా మీరు చెప్తారా? చెప్పండి. మీకేంటండి అనుకోబాకండి, పీత కష్టాలు పీతయి. ఎన్నోసార్లు ఇప్పటికీ పని ఆగకోకుండా జరుగుతుందంటే రూపాయి ఉండి కాదు, విశ్వాసమే. ఆ టయానికి దేవుడు అలా సిద్ధపరుస్తున్నాడు అంతే. ఎందుకంటే మనం నేర్చుకోవాలా. ఆ టైంకు దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి అయ్యా, ఆ విత్తవు కోయువు, వాటిని పోషించుతున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. ఎప్పుడు కూడా వదిన లేకపోతే సహోదరి పచ్చడి దేవుడు ఇవ్వమంటున్నాడమ్మా, రాత్రి నాకు దర్శనంలో దేవుడు చూపించాడమ్మా, కోడిగుడ్లు ఇవ్వమన్నాడమ్మా, దేవుడు చూపిస్తాడా? దొంగ వేసేయాలి ఇవన్నీ. ఇప్పుడు కూడా అలా దేవుడు అలా చూపించడు. అవసరమైతే ఏ లేక కాకుల ద్వారా పోషించినట్టుగా నిన్ను పోషిస్తాడు. లేదంటే 40 రోజులు ఉపవాసం ఉండి మోసేలాగా దేవుడు ఆత్మ వరాలు కూడా ఇస్తాడు, నీ మొహం వెలిగేలా చేస్తాడేమో. అంతే తప్ప ఒక వ్యక్తి మీద ఎప్పుడు ఆధారపడకూడదు. విశ్వాసంలో ఎవరి మీద నువ్వు ఆధారపడబాక. ఎందుకన్నా యవ్వన మనసు అయితే నీ మీద అనుకుంటుందో నేను పూర్ణ శాంతి వాళ్ళకి చేస్తాను. ఓ తిమోతి, మాటలో జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు, ప్రేమ చూపించడంలో మాదిరిగా ఉండు, విశ్వాసంలోనూ పవిత్రతలో కూడా నువ్వు మాదిరిగా ఉండు. ఇలాగూ నువ్వు ఈ సంగతులను గూర్చి వారికి ఆజ్ఞాపించు. అవునండి, దేవుడు మాట తప్పే దేవుడు కాదండి. నీకు ఒక మాట ఇచ్చండి, దేవుడు తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు సజీవుడని దేవుడు అండి. మనం ఆయన ఆరాధిస్తున్నాం. మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో ఎక్కడ వెనక్కి జరిగిపోవసరం లేదండి. నిన్ను పోషించే దేవుడు, నేను విడువను ఎడబాయను నిబ్బరమ్మ కలిగి ధైర్యంగా ఉండమని చెప్పిన దేవుడు. నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కాదు. దేవుని కోసం నిలబడదాం, లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం, ప్రభా నా యొక్క మాటలో, ప్రభా నా ప్రవర్తనలోనూ కూడా, ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలో కూడా మాదిరిగా ఉండు అని తిమోతితో మాట్లాడినట్లుగా ఈరోజు మాతో కూడా నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలని దేవుని బిడ్డలుగా మనం అడుగుదాం. ప్రభా నాకు నేర్పించండి ప్రభా. కొన్నిసార్లు ప్రభా మాటలో నిలబడలేకపోతున్నాను ప్రభా. కొన్నిసార్లు ప్రభా నాయన నా యొక్క ప్రవర్తనలో కూడా ప్రభా మాదిరిగా నేను ఉండలేకపోతున్నాను. ఎక్కడ నువ్వు నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నావో, ఎక్కడ నీ యొక్క జీవితంలో ఓడిపోతున్నావో దాని విషయంలో దేవునితో నువ్వు చెప్పు ప్రభా. నా కొన్నిసార్లు ప్రభా ప్రేమ చూపించడంలో నేను ప్రభా నాయనా నేను అయ్యా, నా విశ్వాసంలో నేను ఓడిపోతున్నానయ్యా, నేను పవిత్రత కాపాడుకునే పాడులో ప్రభా నేను ఓడిపోతున్నాను ప్రభా. దేవా నాకు జయము దయచేయమని మౌనంగా చిన్న ప్రార్థన చేసుకోండి. నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. ప్రభా నా జీవితంలో నాయనా
తిమోతితో ఆ రోజు నువ్వు మాట్లాడినట్లుగా ఈరోజు నువ్వు నాతో కూడా మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా, నీ సన్నిధికి వచ్చి కూడా ప్రభా నా మాటలో మార్పు లేకపోతే ప్రభా నా ఇంటి వాళ్ళే నమ్మరయ్యా, నా పిల్లలను నమ్మరా ప్రభా. అయ్యా నిజమే ప్రభా. దేవా మా మాటలు అవునంటే అవునను, అది ఉప్పు వేసినట్టుగా ఉండాలంటున్నావు కదా ప్రభా. తండ్రి నాయన ఎందుకంటే నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని, అలాగే మా మాటలో కూడా ప్రభా తండ్రి నాయన అది అవునంటే అవునుగా ఉండాలి ప్రభా. అలాంటి ప్రభా మాదిరికరమైన జీవితం మాకు దయచేయండి ప్రభా. ప్రవర్తన విషయంలో కూడా ప్రభా తండ్రి ఒక మాదిరికరంగా మేము ఉన్నట్లుగా సహాయం చేయండి ఏయా నాయన. ఎందుకంటే లోకంలో మనుషులందరూ పాలలో నీళ్ళు పోసేస్తున్నారని ప్రభా మేము అలాగ ఉండితే మేమేం మాదిరిగా ఉంటాం ప్రభా తండ్రి నాయన. ప్రభా నాయన అందరూ టయానికి ప్రార్థనకు రావట్లేదంటే మేము కూడా టయానికి రాకపోతే మేమేం మాదిరిగా ఉంటాం ప్రభా. నీ సన్నిధిలో మేము కూడా ప్రభా అయా ఈ అక్కలాగా నేను ఉండాలని, ఈ అన్నలాగా ఉండాలని ప్రభా నాయన. మా ప్రవర్తనలో కూడా ప్రభా నాయనా నీ అధికారం కింద ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా. అయా విశ్వాసంలో నిలబడే మాకు దయచేయండి. పవిత్రతను కాపాడుకునే మెట్టు మాకు దయచేయండి ప్రభా. ఈరోజు విన్న మాటలు ప్రభా అయా ఆ దినమంది తిమోతితో పౌలు చెప్పినట్లుగా మాతో కూడా నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకో, నీ వాక్యం మాలో ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.